నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం సింపుల్గా పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం పాలకు నీట్గా కడిగి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకొని ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక చెక్క మొగ్గ వేసి ఈ పాలకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నది మొత్తం ఆయిల్లో వేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో మంచిగా వేపుకోవాలి. దీన్ని ఇట్లా పచ్చివాసన ఏమైనా ఉంటే బాగా పోతుంది, మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది బయటికి. తర్వాత మనం ఇంకా దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకుంటాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపెట్టుకుందాం. తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను. 2 గ్లాసులు వాటరు మన కన్సిస్టెన్సీ చూసుకొని థిక్నెస్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అది ఉడికే టైంలోనే ఇంకా పన్నీర్ పీసులు కూడా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. పన్నీర్ని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ పతలాగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు పన్నీర్ పీసులు. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకుంటే తినేటప్పుడు మనకు మంచిగా బాగుంటుంది పన్నీర్ పీసులు తినడానికి. ఇంకా తర్వాత ఈ పీసులన్నీ ఇంకొకటి అతుక్కొని ఉంటే తీసాను పక్కకి. ఇంకా ఈ మరుగుతున్న ఇది బాగా ఇలా ఉడకబట్టిన టైంలో ఇలా పన్నీర్ పీసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఒక 2 నిమిషాలు ఇది కూడా ఉడకనివ్వాలి. ఈ లోపల మనం కసూరి మేతి పక్కనే ప్యాన్లో హీట్ చేసుకొని నలుపుకొని వేసుకోవాలి. అప్పుడే దీనిలో ఉన్న అరోమా బయటకు వస్తుంది, మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా మన లాస్ట్లో యాడ్ చేసే ఒక ఇంగ్రీడియంట్ అమూల్ ఫ్రెష్ క్రీమ్. ఇది టోటల్ కూర టేస్ట్ని మార్చేస్తుంది. సో ఇంక ఇది వేసుకొని కలిపెట్టుకుంటే దీని కలర్ కూడా మారిపోతుంది, మంచి యమ్మీ కలర్ వస్తుంది, యమ్మీగా ఉంటుంది, టేస్ట్ సింపుల్గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు వీడియో చూసినందుకు. ఇంకా దీని కాంబినేషన్లో ఇంకా ఈరోజు మాది పాలక్ పన్నీర్ రోటీ. ఈ 2 కాంబినేషన్తో టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ సింపుల్ వేలో చేశాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.